హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇది బహుశా చాలామందికి తెలియదు అనుకుంటా. మనం ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మనం ఫ్రైడ్ మోమోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మేమైతే దీనికి చిట్టి సమోసా అని పేరు పెట్టుకున్నాం అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పెడు మైదా పిండి వేసుకొని ఇందులోకి ఓమా అలాగే కొద్దిగంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకుంటూ కలిపేసుకోవాలి. నేనైతే పావు కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను అన్నమాట. 1 కప్పు పిండికి పావు కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ పోసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఈ పిండి పిసకడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఈ పిండి ఎంత బాగా కలిపితే ఆయిల్ వేసి కొద్దిగా మంచిగా కలపాలన్నమాట. ఇలా చూడండి, ఇలా పిసకగానే ముద్ద రావాలి. అలా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనం చపాతీ పిండి కలుపుకుంటాం చూసారా, అలా కలిపేసుకోవాలన్నమాట. పిండి మనకు ఒకసారి సెట్ అయిందంటే ఒక 2 మినిట్స్ పాటు మనం దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పిండి అనేది మంచిగా అవుతుంది అన్నమాట. దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో కావాల్సిన స్టఫ్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసేసుకోవాలి. ఈ బంగాళదుంప కడిగేసి చెక్కు తీసేసుకోవాలి. మనకు స్టఫ్ కూడా ప్రిపేర్ చేయాల్సింది ఏమి ఉండదండి. స్టవ్ అయితే మనం ఒక ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే మనం స్టవ్ యూస్ చేస్తాం అన్నమాట. మిగతా అంతా మొత్తం రెస్ట్ మనం ఖాళీగా కూర్చొని కూడా చేసేసుకోవచ్చు. బంగాళదుంప చెక్కు తీసేసుకున్నాక మనం ఇలా తురుముకోవాలి. కొద్దిగా మీడియం ఉన్న సైడ్ మనం తురుముకోవాలి. బాగా చిన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా తురుముకోవాలన్నమాట. తురుముకొని ఇప్పుడు మనం చేసుకున్న బంగాళదుంప మొత్తం అందులో వాటర్ లేకుండా మనం పిండేసుకోవాలి. ఇలా ఒక కర్చీఫ్లో కానీ ఏదైనా కాటన్ క్లాత్లో కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసేసుకొని ఇలా చేతులతోటి బాగా గట్టిగా నొక్కేస్తే మనకు వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చూడండి, వాటర్ అన్నీ పిండేసుకున్నాక ఎంత పొడిగా అయిపోయిందో చూసారా. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇందులోకి మనం ఇప్పుడు సేమ్ ఆలుగడ్డ ఎలా చేసామో అలానే ఉల్లిపాయలు కూడా మొత్తం తురిమేసుకొని వాటర్ అన్నీ తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఉంటే కారం వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను నేనైతే. కొద్దిగంత నూనె, పావు కప్పు నూనె అని చెప్పాను చూసారా, కొద్దిగంతా మనం పక్కన పెట్టేసుకొని ఈ స్టఫ్లో యాడ్ చేసుకోవడమే. అంతే, మనకు స్టఫ్ కూడా రెడీ అయిపోయింది చూసారా. అసలు మనం స్టవ్ కూడా వాడలేదు స్టఫ్ ప్రిపేర్ చేయడానికి. మనం ఓన్లీ ఫ్రై చేసేటప్పుడు మాత్రమే మనం స్టవ్ ఉపయోగిస్తాము. పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. చేతితోటి బాగా కలిపేసుకొని చిన్న ముద్దల్లాగా చపాతీ ముద్దల్లాగా మనం కట్ చేసుకుందాం. మనం ఇలా చపాతీ ముద్దల్లాగా కట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసి తడి క్లాత్ కప్పేసుకోవడమే. ఇవన్నీ కప్పేసుకొని మనం ఒక ముద్ద తీసేసుకొని మనం తాల్చుకోవాలి. చపాతీ ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి. మనం ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఇలా ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా క్యాప్స్ కానీ ఉంటే ఇలా తీసేసుకొని రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. మనం రౌండ్ షేప్లో కట్ చేసుకున్నది ఒకటి తీసేసుకొని కొద్దిగా లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక మనం దీన్ని మిడిల్కి అనేసి కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. మీకు కొద్దిగా పెద్దగా కావాలనుకుంటే కొద్దిగా పెద్ద సైజులో చేసుకోండి. ఇలా చిట్టివి అయితే ఒకటే బుక్కలోకి అయిపోతుంది, మళ్ళీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా చిన్నవి చేసుకున్నాము. మనం ఒక బౌల్లోకి కొద్దిగా మైదా పిండి వేసుకొని అందులోకి వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా ఎడ్జెస్కి పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఎడ్జెస్కి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. యూనిక్గా ఉంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. ఇందులోకి మనం చేసుకున్న స్టఫ్ పెట్టేసుకొని మళ్ళీ అలానే ఫింగర్స్ తోటి ప్రెస్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ అనుకుంటూ ప్రెస్ చేస్తే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, చూస్తున్నారా, ఒక డిజైన్ లాగా ఫామ్ అయింది కదా. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, నూనెలో కూడా త్వరగా గోలిపోతాయి. ఇలానే మనం అన్నీ చేసేసుకోవాలి.
పిల్లలకు కూడా ఒక్కసారి చూపిస్తే వాళ్ళు చేసేస్తారు, చాలా ఇష్టంగా చేస్తారనమాట. అలాగే చాలా ఇష్టంగా తింటారు. మోమోస్ అంటే మోమోస్ లాగా ఉండవు, కానీ ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలానే అన్నీ చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా అండి. ఇలానే కూర్చొని చేసేసుకొని ఒక పిండి కలిపి పెట్టేసుకుంటే మనం ఒక 5 నిమిషాలలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసేసుకొని మనం చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక వేసేసుకోవాలి. ఆ తర్వాత అవి బాగా ఉడికిన తర్వాత తేలుతూ ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక తేలుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇలా ఫ్రై చేస్తున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, లేదా లో ఫ్లేమ్. హై ఫ్లేమ్లో పెడితే లోపల స్టఫ్ పెట్టింది ఉడకకుండా అసలుకే బాగోదు, టేస్ట్ కూడా చాలా చండాలంగా ఉంటుందన్నమాట. మనం ఇలా చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవడమే. అంతే, టేస్టీ ఫ్రైడ్ మోమోస్ రెడీ అయిపోయాయి. టమాటో సాస్తో తింటే ఇంకా వేరే లెవెల్ కాంబినేషన్ అన్నమాట. టమాటో సాస్తో తింటే దీనికి సాటి ఏది ఉండదు. అలాగే మనం హెల్దీగా ఇంట్లో టమాటో సాస్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. వీడియో ఎండ్ కూడా వేస్తాను. టమాటో సాస్ వేస్తాను, చిల్లీ సాస్ వేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. మనం ఒక్కసారి అలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు 2 వారాల పాటైనా నిల్వ ఉంటుంది. చాలా హైజీనిక్గా చేస్తామన్నమాట. వీళ్ళని చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకైతే మోమోస్ చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.